హెల్త్ అండ్ బ్యూటీ ప్రోగ్రామ్. ఈ రోజు మనతో ఉన్నారు దీప్తి హర్కర్ గారు, న్యూట్రిషనిస్ట్. మనం ఈ రోజు మేడంని అడిగి ఒక హెయిర్ గురించి ఏంటి, స్కిన్ గురించి ఏంటి, డయాబెటిక్స్ గురించి ఏంటి, అన్ని వివరాలు మనము తెలుసుకొని కంప్లీట్ గా మనం తెలుసుకోవడమే కాకుండా పాటించి ఆరోగ్యంగా మనతో పాటు మన కుటుంబాన్ని ఉంచే ప్రయత్నం చేద్దాము. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం ని క్వశ్చన్స్ అడిగేద్దాము, ఆన్సర్స్ తీసుకుందాము, పాటించేద్దాము. హాయ్ మ్యామ్. హలో రెజినా, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. మ్యామ్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ముఖ్యంగా మన ఉమెన్స్ గురించి మ్యామ్. ఓకే. తెలిసిందే కదా, బిజీ స్కెడ్యూల్, ఒక పక్కేమో వర్కింగ్ ఉమెన్ గా, ఒక పక్క హౌస్ వైఫ్ గా, అన్ని కూడా మొత్తము బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఈ బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీ ఒక సామర్థ్యం, శక్తి సామర్థ్యం అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్ మనకి. కరెక్ట్. సో ఈ శక్తి సామర్థ్యం అనేది అంటే పిల్లల్ని భరాయించడం అంటే కూడా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. వాళ్ళని భరాయించాలి, ఆఫీస్ మొత్తం ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్ కదా మేడం. అవునమ్మా. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే బెటరు, ఏమంటారు? సో వర్కింగ్ ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. ఎందుకంటే మనం మీరన్నట్టు చాలా బ్యాలెన్స్ చేయాల్సింది ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, ఇటు పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు వర్క్ బ్యాలెన్స్ చేయాలి. దాంతో పాటు మన హెల్త్‌ని కూడా చూసుకోవాలి. సో న్యూట్రిషియస్ ఫుడ్, సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి మనకు చాలా శక్తి కావాల్సొస్తది కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఒక 1 జనరేషన్ ముందు చాలామంది విమెన్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో వాళ్ళకేంటి అందరూ వెళ్ళిపోయిన తర్వాత టైం ఉండేది. సో వాళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. వాళ్ళ ఎనర్జీ నీడ్స్ కూడా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మన జనరేషన్‌కొచ్చేసరికి ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద విమెన్ వర్క్ ఫోర్స్‌లో ఉంటున్నారు. అంటే ఏదో ఒక జాబ్. అది రూరల్ ఏరియాస్‌లో అవ్వనివ్వండి, అర్బన్ ఏరియాస్‌లో అవ్వనివ్వండి. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్‌లో మనం చూస్తే ఆల్మోస్ట్ 40-50% విమెన్ జాబ్స్ చేస్తున్నారు. ఏదో ఒక జాబ్. అది అగ్రికల్చరల్ లేబర్ అవ్వనివ్వండి, లేకపోతే కంపెనీస్‌కి సీఈఓస్ అవ్వనివ్వండి, ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నారు. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఈ జనరేషన్‌కి చాలా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. సో వాళ్ళకి ప్లానింగ్ లేకుంటే చాలా కష్టమైపోతది. బికాజ్ టైం మనకి దొరికేది చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని మీల్స్ నాట్ జస్ట్ మన కోసం, మన ఫ్యామిలీ అందరికీ బ్యాలెన్స్డ్ మీల్ ప్రొవైడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం విల్ గో ఇంటు డీటెయిల్స్ యాస్ వి టాక్ మోర్. సో ఈ రకంగా చూసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం మ్యామ్. ఆ! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఈవినింగ్ వరకు ఒక స్ట్రెంగ్తీగా ఉండాలి అంటే బలమైన ఫుడ్ తీసుకోవాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏది బెస్ట్ అంటారు అసలు? బ్రేక్‌ఫాస్ట్ అంటే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఓకే. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఏంటంటే చాలామంది చాలా డిఫరెంట్ టైమ్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది వర్క్ స్టార్ట్స్ ఎట్ 12:00, కొంతమంది డే స్టార్ట్స్ ఎట్ 8:00. సో బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక టైమ్ అంటూ లేకుండా అయిపోయింది మన ఆ కేటగిరీలో జనరేషన్‌కొచ్చేసి. నేనున్నాను. మనం అందరం ఉన్నామమ్మా అదే కేటగిరీలో. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైమ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నో లాంగర్ 8కి బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి, ఇదొక రూల్ అట్లా ఏం లేదు ఇప్పుడు మనకి. సో మనకి ఎట్లా ఉంది అంటే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ యూ సెడ్ మనకి ఫుల్ డే అంతా ఎనర్జీ కావాలి కాబట్టి ఆ ఫస్ట్ మీల్‌ని ఫోకస్ చేయాలి మనం. ఎందుకంటే ముందు ఒక 7, 8 అవర్స్ విల్ బి రెస్టింగ్. అప్పుడు మన బాడీలో న్యూట్రియంట్స్ అన్నీ డైజెస్ట్ అయిపోయి ఉండుంటాయి. సో యాస్ సూన్ యాస్ యూ వేక్ అప్ యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే. సో బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ హైడ్రేషన్. యువర్ డే షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ హైడ్రేషన్. సో సమ్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్. సమ్ పీపుల్ లైక్ టు డ్రింక్. కొంతమందికి పొద్దున లేవగానే వార్మ్ వాటర్ తాగడం చాలా అలవాటు ఉంటుంది, ఆర్ రెగ్యులర్ వాటర్. బట్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ హైడ్రేషన్. దట్స్ అ రైట్ వే. బికాజ్ మన డైజెస్టివ్ సిస్టమ్‌లో టాక్సిన్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి ఉంటాయి రాత్రంతా. బికాజ్ 8 అవర్స్ గ్యాప్ వచ్చి ఆ డైజెషన్ ప్రాసెస్ అయిపోయి అదంతా అయ్యి. సో టు ఫ్లష్ అవుట్ ఆల్ ద టాక్సిన్స్ అన్నిని ఫ్లష్ అవుట్ చేయాలి అంటే మన సిస్టమ్‌లో నుంచి డే షుడ్ బిగిన్ విత్ హైడ్రేషన్. గుడ్ హైడ్రేషన్ డ్రింక్, విచ్ ద బెస్ట్ డ్రింక్ ఇస్ వాటర్. ప్లెయిన్ వాటర్. దాంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ దాంట్లో కొంచెం నిమ్మకాయ ఆర్ సంథింగ్ లైక్ దట్ కూడా యాడ్ చేయొచ్చు. అదేమీ హార్మ్‌ఫుల్ కాదు. సో యూ కెన్ స్టార్ట్ ద డే లైక్ దట్. దాంతోటి ఏమవుతుందంటే లైక్ ఐ సెడ్ టాక్సిన్స్ అన్నీ వాష్ ఔట్ అయిపోతాయి బాడీ నుంచి. దెన్ కమ్స్ యువర్ మీల్.
ఓకే. సో, ఇప్పుడు చాలామంది ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్స్ చేసే టైం ఉండట్లేదు మనకి. వి ఆల్ వాంట్ టు ఈట్. అందరికి మనం పొద్దున్నే హాట్ బ్రేక్‌ఫాస్ట్ తినాలని ఉంటుంది. ఫుల్ హాట్ ఇడ్లీ ఆర్ హాట్ దోస అట్లా ఏదో ఒకటి తినాలని ఉంటుంది. కానీ టైం ఉండట్లేదు మనకి. సో, దాని అగైన్ ద ప్లానింగ్ కమ్స్ ఇంటు ద పిక్చర్ అనమాట. ఎనీథింగ్ లైక్ హాట్ బ్రేక్‌ఫాస్ట్‌కి టైం ఉన్నవాళ్ళు యెస్. లైక్ idli is a very good option to go for breakfast in the morning. Dosa, which can be made very healthy, adding different healthy ingredients. ఇట్లా ట్రెడిషనల్ రైస్ మళ్ళీ మినప్పప్పు అట్లా కాకుండా కొంచెం కీన్వా ఆర్ కొంచెం ఎనీ అదర్ మిల్లెట్స్ తోటి దోస బ్యాటర్ చేయడం అట్లాంటివి చేస్తే ఇట్ బికమ్స్ మోర్ హెల్తీ. సో, అట్లా దోస ఆర్ ఇప్పుడు జనరేషన్‌కి తగ్గట్టు ఏంటంటే శాండ్‌విచ్ ఈస్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ ఫర్ ద బ్రేక్‌ఫాస్ట్. అండ్ ఆల్సో ఓవర్‌నైట్ ఓట్స్ అని చాలామంది వినే ఉంటారు. అవును. దట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అండి. దాంతోనేంటంటే టైమ్ ఇస్ అసలు మనం టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ ఈజీ, క్విక్ అండ్ గుడ్ బ్రేక్‌ఫాస్ట్ సోర్స్. సో, దానికేంటి అంటే ఒక కంటైనర్‌లో యూ పుట్ ఓట్స్ ఇన్ ద నైట్. దానికి బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ యాడ్ సమ్ మిల్క్ ఆర్ యోగర్ట్ అంటే పెరుగన్నా, మిల్క్ అన్నా యాడ్ చేసి దాంట్లో మీకు కావాల్సిన నట్స్ లైక్ ఆల్మండ్స్ కానివ్వండి, చియా సీడ్స్ కానివ్వండి అలాంటివి యాడ్ చేసి బనానాస్ గూడా ఏస్తూ యాహ్! ఉంటారు. ఫ్రూట్ హ్మ్. దాని పైన టాప్ లేయర్‌లో ఫ్రూట్ పెట్టేసి మీరు ఓవర్ నైట్ రెఫ్రిజిరేట్ చేస్తే మార్నింగ్ యూ కెన్ జస్ట్ గ్రాబ్ దట్ అండ్ గో. సో, మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. థాట్ ఈస్ ఆల్సో అ గుడ్ ఆప్షన్. దానికి కూడా టైం లేని వాళ్ళు స్మూదీస్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా! విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ దాంతోని స్మూతీ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్. ఇవేంటి అంటే ఇప్పుడు మనం ట్రావెలింగ్‌లో మనకు టైం ఉంటది. డ్రైవ్ చేస్తాం గదా! సో, ఆ డ్రైవింగ్ టైమ్‌లో యూ కెన్ ఈదర్ హావ్ యువర్ ఓవర్ నైట్ ఓట్స్ అన్నా కానివ్వండి, లేకపోతే మీ స్మూదీ అవ్వనివ్వండి. అండ్ ప్రోటీన్ బార్స్ కూడా ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి. అండ్ లోకల్‌గా కూడా చాలామంది నేను చూస్తుంటాను ఈ మిల్లెట్స్ తోటి హెల్తీ బార్స్ అని వస్తున్నాయి చాలా. ఆ లడ్డూస్ వస్తున్నాయి. అవి కూడా దే ఆర్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఎనీథింగ్ లైక్ థట్ విత్ అ గుడ్ హైడ్రేషన్ లైక్ అ గుడ్ కప్ ఆఫ్ వాటర్ ఆర్ లెమన్ వాటర్ ఈస్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే. మ్యామ్ మీరిందాక ఒక మాట చెప్పినప్పుడు హ్మ్. టాక్సిక్ గురించి చెప్పారు. హ్మ్. ఇప్పుడు కొత్తగా అందరూ ఏం చేస్తున్నారంటే నైట్ వాటర్‌లో ఒక లెమన్ పిండేసి హ్మ్. సమ్‌వాట్ దాంట్లో ఒక పుదీనా హ్మ్. ఇవి వేసేసి నైట్ మొత్తం ఉంచేసి ఎర్లీ హ్మ్. మార్నింగ్ తాగితే చాలా మంచిదని అదొకటి స్టార్ట్ చేశారు. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ మీరు వాటర్ చాలా మంచిదని మీరు చెప్పారు కదా! ఆ! ఆ వాటర్ కొందరు గూడా ఏం చేస్తారంటే అమ్మో! వాటర్ హెల్త్‌కి మంచిది కదా! అని చెప్పేసని లీటర్లు, లీటర్లు ఎర్లీ మార్నింగే తాగేస్తారు. ఆ! అది చాలా వామిటింగ్ సెన్సేషన్ గూడా వచ్చే అవకాశం అవును. ఉండొచ్చు. కానీ ఆ కరెక్ట్. వాటర్ లిమిట్ అనేది ఎలా తీసుకోవాలి? ఈ టాక్సిక్‌లో చూసుకున్నట్టయితే దీని పరంగా ఇది బెస్టే అంటారా? అలా తయారు చేసుకొని తాగే మార్నింగ్? సో, ఆ వాటర్‌ని ఏమంటారంటే ఫ్లేవర్డ్ వాటర్స్ అంటారు రెజినా. ఓకే. సో, ఇప్పుడేంటి అంటే కొంతమందికి ప్లెయిన్ వాటర్ తాగితే నాషా ఫీలింగ్ వస్తది. ఎక్కువ నీళ్ళు ప్లెయిన్‌వి తాగుతుంటే. సో, అందుకని ఏమని చెప్తామంటే లైక్ మీరు చెప్పినట్టు కొంచెం పుదీనా ఆకులన్నా, లేకపోతే లెమన్ అన్నా, లేకపోతే ఫ్రూట్ కూడా కొంతమంది అసలు ఆరెంజెస్ ఆ! ఏస్తారు, లేకపోతే స్ట్రాబెర్రీస్ ఏస్తారు. అట్లా ఏసి ఆ వాటర్‌కి ఆ ఫ్రూట్‌ది, మింట్‌ది ఫ్లేవర్ వస్తది. దానికి ఎక్స్‌ట్రా ఏముండదు. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి అవి యాడ్ చేస్తారనమాట. అది గుడ్. యూ కెన్ మనకి రెగ్యులర్‌గా ప్లెయిన్ వాటర్ తాగడం ఇష్టం లేకపోతే అవి తాగొచ్చు. కానీ దాంతోని ఏదో మొత్తం మారిపోతది అని కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ వే మనం కొంచెం ఎక్కువ వాటర్ రెగ్యులర్ వాటర్ తాగిన దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు వి కెన్ డూ సంథింగ్ లైక్ థట్ అమ్మ. కాకపోతే దానితోని ఎక్కువ హెల్త్ ఇదయిపోతది అన్నట్టు there's research at least doesn't show yet that drinking all these ఇట్లాంటి ఫ్లేవర్డ్ వాటర్ తాగితే ఎక్స్‌ట్రా హెల్త్ బెనిఫిట్ ఇంకా ప్రూవ్ చేయలేదు. కానీ యాహ్! దట్ ఈస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ గెట్టింగ్ వాటర్ ఇన్ ద బాడీ. స్పెషల్లీ లైక్ వర్కింగ్ విమెన్‌కి యూ కెన్ ఫిల్ ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని దాంట్లో మీరు మింట్ లీవ్స్ అయినా, లెమన్ అయినా, ఆరెంజ్ అట్లాంటివి వేస్తే సో, ఆల్ డే మనకి ఉంటుంది కాబట్టి మనం సిప్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ ఈజీ అనమాట. ఒక 1½ లీటర్ బాటిల్ తెచ్చుకుంటే దట్స్ అ రిక్వైర్మెంట్ సో, ఒక డే డేకి. డే మొత్తంలో అది. మొత్తంలో యూ కెన్ కీప్ సిప్పింగ్. అట్లా ఒక్కసారి మొత్తం 1½ లీటర్ తాగితే కూడా ఆ నాషియా ఫీలింగ్ వచ్చి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బాడీని స్లోగా అడ్జస్ట్ చేయాలి ఆ అమౌంట్‌కి. ఈరోజు మనం 2 కప్స్ తాగే అలవాటు ఉందనుకోండి. రేపు సడెన్‌గా 6, 7, 8 కప్స్ తాగితే యూ వోంట్ బి ఏబుల్ టు బాడీకి తీసుకునే అంత శక్తి ఉండదు. సో, అప్పుడేం చేయాలి అంటే 2 గ్లాసెస్ తాగే వాళ్ళని మేము 3 గ్లాసెస్ తాగండి. ఓకే. దెన్ మీ బాడీకి అడ్జస్ట్ అయిన తర్వాత 4 అట్లా ఇంక్రీజ్ చేయాలి. కానీ ఒకటేసారి చేసేస్తే మీరన్నట్టు యాహ్! వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో, ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి, ఈ లంచ్‌కి మధ్యలో సమ్ టైమ్ ఉంటది కాబట్టి, హ్మ్. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనంతరము, ఈ లంచ్ మధ్యలో హ్మ్. ఇంకొంచెం ఎనర్జీ కోసం ఏం తీసుకుంటే బెటర్ అంటారు మేడం? జ్యూసా? లేకపోతే ఇంకేదైనా సమ్‌వాట్ ఫుడ్డా? హ్మ్. అట్లా ఏది బెస్ట్? సో, ఇప్పుడు మన డే మొత్తానికి క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ దట్ మనం మీల్స్ ప్లాన్ చేసుకోవాలి. సో, జనరల్‌గా ఎట్లా అంటే ఒక బ్రేక్‌ఫాస్ట్, ఒక లంచ్, ఒక డిన్నర్, ఒక స్నాక్ అని రికమెండ్ చేస్తామనమాట. సో దట్ అది ఒక 4 మీల్స్ లాగా ఉంటుంది. సో, కొంతమందికేంటి అంటే మళ్ళీ అగైన్ మన స్కెడ్యూల్స్‌ని బట్టి మన బ్రేక్‌ఫాస్ట్ టైమ్ వేరీ అవ్వచ్చు. మన లంచ్ టైమ్ వేరీ అవ్వచ్చు కాబట్టి, ఆ స్నాక్ అనేది బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో తింటారా? లేకపోతే లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో తింటారా? అనేది బేస్డ్ ఆన్ ద స్కెడ్యూల్. బట్ జనరల్‌గా స్నాక్ అనేది నాట్ మోర్ దెన్ 100 క్యాలరీస్ స్నాక్స్ అనమాట. అంతకన్నా ఎక్కువైతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇంకా ఆల్మోస్ట్ లైక్ అ మీల్ కాబట్టి ఒక 100 క్యాలరీస్ వరకి స్నాక్స్ ఆర్ ఓకే. స్నాక్స్ మెయిన్‌గా ఏంటి అంటే వాటిలలో ఫైబర్ ఉండాలి. ఓకేనా? ఫైబర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే స్నాక్ గోల్ ఏంటి? మనకు ఆకలి అవ్వకుండా చూడడం. సో, ఫైబర్ ప్లేస్ దట్ రోల్. ఫైబర్ ఉన్న ఫుడ్ తింటే ఏమవుతుందంటే ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే అది మనకు పొట్టలో డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అది డైజెస్ట్ అయ్యి మనకి బ్లడ్‌లోకి ఎళ్ళే లోపల హ్యావ్ సమ్ టైమ్ కాబట్టి మనకి ఆకలిని తగ్గిస్తుందనమాట ఫైబర్ ఉన్నవి ఫుడ్స్ తింటే. సో, అండ్ ప్రోటీన్. ప్రోటీన్ ఈస్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రోటీన్ ఉండే స్నాక్స్ చూసుకోవాలనమాట. ప్రోటీన్ అగైన్ ద సేమ్ గోల్. ప్రోటీన్ ఏంటి? వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకు మజిల్ బిల్డ్ అవుతుంది ప్రోటీన్ తోటి. అండ్ ఇట్ ఆల్సో విల్ స్టాప్ అస్ ఫ్రమ్ బీయింగ్ హంగ్రీ. ఊరికనే హంగర్ అనేది ఉండదు ప్రోటీన్. అగైన్ సేమ్ ఫిలాసఫీ. అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకి తొందరగా ఆకలేయదు. సో, 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ మనం స్నాక్ చూజ్ చేసుకున్నప్పుడు. ఒకటి ఫైబర్ అండ్ ఇంకొకటి ప్రోటీన్. అండ్ అది 100 క్యాలరీస్ లోపల ఉండాలి. సో, ఈ కేటగరీలో ఫిట్ అయ్యేవి ఏంటి అంటే నట్స్. నట్స్ ఆర్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతాయన్నమాట. అగైన్ ఒక్కొక్క నట్స్‌కి సర్వింగ్ సైజెస్ ఉంటాయి. కాకపోతే మన పిడికిలంత అవి ఈస్ కన్సిడర్డ్ ఒక స్మాల్ సర్వింగ్ ఆఫ్ నట్స్ లైక్ ఆల్మండ్స్ ఆర్ గుడ్. అంటే మన బాదాంలు, అక్రోట్ ఉంటుంది కదా! వాల్‌నట్స్ అంటారు. అది లేకపోతే పిస్తాచియో అవి కూడా చాలా మంచి సోర్సెస్. నువ్వులు అవి కూడా చాలా మంచివి. బికాజ్ దాంట్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది అండ్ మంచి సోర్స్ ఆఫ్ గుడ్ ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారనమాట. అది కూడా ఉంటుంది నువ్వుల్లో. సో, అది కూడా మంచి సోర్స్ ఆఫ్ స్నాక్. ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివన్నీ అనమాట. వీటన్నింటితో పాటు లైక్ బార్స్ లాగా చేయొచ్చు విత్ డేట్స్ అట్లాంటివేసి. సో, ఇట్ క్యాన్ బి ఎ స్నాక్ లైక్ థాట్. అట్లాంటివి. అండ్ ఫ్రూట్. ఫ్రూట్ ఈస్ ఆల్సో అనదర్ వెరీ గుడ్ చాయిస్ అనమాట స్నాక్‌కి. అండ్ ఎస్పెషల్లీ ఫైబర్ ఉంటుంది కాబట్టి, సో, దాంతోటి మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. లైక్ యాపిల్ అవ్వచ్చు, స్మాల్ సైజ్ బనానాస్ పెద్ద జాయింట్‌వి కాదు. మీడియం సైజ్ బనానాస్ ఉంటాయి కదా! అవి. లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ ఈస్ ఆల్‌వేస్ ఎ గుడ్ చాయిస్ అనమాట. ఒక ఫ్రూటే రోజు తినకుండా బౌల్ లాగా ఫ్రూట్ బౌల్ అది మంచి చాయిస్. ఇంకొక బెస్ట్ చాయిస్ ఏంటి దట్ మీరు ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోవచ్చు ఏంటి అంటే స్ప్రౌట్స్. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు వీకెండ్ మీకు ఆఫ్ ఉన్న రోజే అది సోక్ చేసేసి స్ప్రౌట్ చేసి పెట్టేసుకుంటే డిఫరెంట్ కంటైనర్స్‌లో మీకు స్నాక్‌కి చాలా ఈజీగా ఉంటది. అట్లాంటివేవైనా ప్లాన్ చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్ వరకొచ్చేసరికి హ్మ్. ద బెస్ట్ డిషే మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ అంతా కష్టపడి ఆఫ్టర్‌నూన్ కాస్త రిలాక్స్‌డ్‌గా హాఫ్ ఎన్ అవర్ ఇచ్చే టైంలో సంతృప్తిగా తినాలని చెప్పి చూస్తారు. ఆ తృప్తినిచ్చే భోజనం ఏదంటారు? సో, లంచ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ మనం తొందరలో తినేసేసి వచ్చి ఉంటాము. సో, లంచ్ ఇంపార్టెంట్. కాకపోతే లంచ్‌కి మెయిన్ ఏంటంటే ఈజీగా ఉండేవైతే బెటర్. ఎందుకంటే మనం అంతంత టైమ్ స్పెండ్ చేయలేము కాబట్టి. సో, ద బెస్ట్ రికమెండేషన్ దట్ ఐ కెన్ గివ్ ఏంటి అంటే ఇప్పుడు పరాఠాస్ ఉంటాయి కదండీ! అవి చాలా ఈజీ. ఎందుకంటే మీరు ముందే చేసి పెట్టేసుకోవచ్చు. దాంట్లో హెల్తీ ఆప్షన్‌తోని లైక్ వెజిటబుల్స్ ఏసి లేకపోతే ఇంకా వేరే పనీర్ లాంటివి ఏసి అట్లా హెల్తీగా మీరు ఆల్రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. అండ్ అది మీరు లంచ్‌కి తెచ్చుకోవచ్చు. శాండ్‌విచ్, పన్నీర్ శాండ్‌విచ్ అని వస్తుంది. వెజ్ శాండ్‌విచ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఈజీగా తొందరగా అయిపోతాయి. ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అట్లాంటివి కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు అన్నీ ఉంటాయి దాంట్లో. మీకు ప్రోటీన్ లైక్ పన్నీర్ అయినా, సోయా చంక్స్ ఇట్లాంటివి మీరు ఏ ప్రోటీన్ తింటారో ఆ ప్రోటీన్‌తో పాటు వెజిటబుల్స్ అండ్ రైస్ తోటి ఒక స్మాల్ కంటైనర్ ఆఫ్ రైస్
ఉంటే దట్ గివ్స్ యూ ఇనఫ్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద డే. అండ్ ఇంకోటి ఏం చెప్తాను నేను అంటే ఆల్వేస్ మేక్ ష్యూర్ ఒక చిన్న సాలడ్ కంటైనర్‌లో ఒక సాలడ్ కట్ వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ అది తినిన తర్వాత దెన్ హ్యావ్ యువర్ లంచ్ అని చెప్తా అనమాట నేనెప్పుడు. ఎందుకంటే అది మనకి ఫైబర్ ఇస్తుంది. అండ్ మనని తొందరగా ఫిల్లింగ్ మనకి తిన్నాము అన్న ఫీలింగ్ వస్తది అనమాట. దెన్ మీ లంచ్ ఏదైతే ఉందో పరాటానో, శాండ్‌విచో, ర్యాప్స్ అని చేస్తాం కదా మనం. ఏం లేదు జస్ట్ రోటీలో వెజిటబుల్స్ ప్రోటీన్ మీరేం తింటారో అది పెట్టి రోల్ లాగా చేసేయడం. ద గోల్ ఈజ్ ఇది ఈజీ చేయడం. లంచ్ అనేది ఈజీగా అయిపోవాలి మనకి. అండ్ మనకి న్యూట్రిషన్ కూడా రావాలి. దాంట్లో ప్రోటీన్ ఉండాలి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే కార్బోహైడ్రేట్స్ అనంగానే అమ్మో వెయిట్ పెరిగిపోతాము, రైస్ వద్దు ఆర్ రోటీ వద్దు, ఓన్లీ ప్రోటీన్ తింటాం మేము, రోజంతా చికెన్ తింటాము, లేకపోతే రోజంతా పన్నీర్ తింటాం, ఇట్లా చాలామంది అంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రోటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్ కూడా ఇంపార్టెంట్ లంచ్‌కి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఎనర్జీ ఇస్తది. ప్రోటీన్ ఏంటంటే మసిల్ బిల్డ్ చేస్తది. అండ్ మనకి మిగతా ఫంక్షన్స్‌కి యూజ్ అవుతది. స్ట్రెంత్ ఇస్తది. మనకు ఆకలి కాకుండా ఉంచుతది. కాకపోతే కార్బోహైడ్రేట్ వల్లనే మనకి ఎనర్జీ వస్తది. బ్రెయిన్ ఫంక్షన్‌కి ఎస్పెషల్లీ షుగర్స్ చాలా ఇంపార్టెంట్. సో, రైట్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అనమాట. మీరు రోటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హోల్ వీట్ తీసుకోవాలి. ఓకే. ఇట్లా రిఫైన్డ్ మైదా లాంటి వాటితో రోల్స్ కాకుండా హోల్ వీట్‌ది తీసుకుంటే మీకు ఫైబర్ ఉంటుంది. రైస్ కూడా లైక్ మీరు రైస్ తీసుకున్నప్పుడు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ చూస్ చేసుకుంటే అగైన్ ఫైబర్ ఉంటుంది. కొంచెం తక్కువ తింటాము. అండ్ ఇట్లా మనకి ఎనర్జీ కూడా ఇస్తుంది. మిల్లెట్స్ అయితే ఉండనే ఉన్నాయి. ఎన్నో రకాల మిల్లెట్స్ దొరుకుతాయి. వాటన్నిటితో డిషెస్ చాలా రెసిపీస్ వస్తున్నాయి. ఏదేనా రెసిపీ ఫాలో అయిపోయి యూ కెన్ మేక్ అ హెల్తీ డిష్ ఫర్ లంచ్. బట్ మేక్ ష్యూర్ దట్ ఏవైతే మనం చేసి ఉంచుకోగలుగుతామో లైక్ ఆ మిక్స్ ఆర్ గ్రేవీ కర్రీకి అది ఆల్రెడీ ముందే చేసి పెట్టేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. వీక్ డేస్‌లో మనకి జస్ట్ ర్యాప్స్ లాగా చేసేసుకోవడం, లేకపోతే శాండ్‌విచ్ లాగా చేసేసుకోవడము, కర్రీ లాగా చేసేయడం ఈజీ అవుతుంది. సో, ప్లాన్ వీకెండ్ ముందే ప్లాన్ చేసేసుకొని మండే టు ఫ్రైడే ఇప్పుడు ఈజీగా యూ కెన్ పిక్ లంచ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకుందాము ఆర్ అక్కడ ఏదైనా తెచ్చుకుందాము అని అంటే ఏమైపోతుందంటే నంబర్ 1 టైమ్ ఉండదు. నంబర్ 2 మనకక్కడ దొరికే ఆప్షన్స్ హెల్తీ ఉండకపోవచ్చు ఆల్ ద టైమ్. సో, ఆకలేసేసరికి మనం ఏం చేస్తాం న్యాచురల్లీ ఏది ఉంటే అది తినేస్తాం. అండ్ ఎక్కువ తింటాం. సో, అవన్నీ అవాయిడ్ చేయాలంటే ప్లానింగ్. సో, యూ హ్యావ్ టు ప్లాన్. మీల్ ప్లానింగ్ ముందే చేసుకొని మీకు మండే టు ఫ్రైడే ఇది అని పెట్టేసుకుంటే స్కెడ్యూల్‌లో సో, దాని ప్రకారం మీరు తెచ్చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఈజీ టు మేనేజ్. చాలా మంది ఏంటంటే మార్నింగ్ మీరన్నట్టు ఏదో స్మూతీ తినడమో లేకపోతే అట్లా వదిలేసి హ్మ్. ఆఫ్టర్‌నూన్ కర్డ్ రైస్ ఒకటి తిని హ్మ్. జస్ట్ ఒక నైట్ ఆకలేస్తే ఒక మజ్జిగతో ఎండ్ చేసేస్తున్నారు. చాలా హ్మ్. వరకు నేను విన్నాను ఇది. ఓహ్! ఇది హెల్త్‌కి చాలా ప్లస్సా లేకపోతే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి అంటారా? పెరుగన్నం అనేది ఈస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ లంచ్. ఐ డోంట్ డినై థాట్. పెరుగన్నం కాకపోతే దాంట్లో పెరుగు ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ ఉండాలి. అన్నం ఇంత, పెరుగు ఇంత కాకుండా సో, ఉల్టా ఉండాలనమాట. ఎక్కువ పెరుగు ఉండి, కొంచెం తక్కువ రైస్ ఉంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ లంచ్. ఈజీ కూడా మనకి పెరుగన్నం తెచ్చుకోవడం. యాహ్! ఐ డూ రికమెండ్ థాట్ ఫర్ లంచ్. కానీ అదొక్కటి తినేసి రాత్రి మజ్జిగ తాగితే ఎనర్జీ నీడ్స్, ప్రోటీన్ నీడ్స్ మీట్ అవ్వవు. సో, సరిపోదు. సో, బాడీని బేసిక్‌గా స్టార్వ్ చేస్తున్నామనమాట. ఆ అవసరం లేదు. బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వాలి. ఇచ్చి ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని బర్న్ చేయాలి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ అనమాట. ఈ స్టార్వేషన్ చేస్తే ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న వాటర్ ఫస్ట్ ఎళ్ళిపోతది. వెయిట్ లాస్ కనిపిస్తది. ఫస్ట్ మనము ఏదైనా ఇట్లాంటి డైట్‌లు స్టార్ట్ చేసినప్పుడు ఒక పూట పెరుగన్నం తిని, ఇంకొక పూట మజ్జిగ తాగేసి పడుకుంటున్నాము. అప్పుడు ఫస్ట్ వీక్‌లో మీకు ఫుల్ వెయిట్ లాస్ కనబడతది. ఎందుకంటే మీ బాడీలో నుంచి ఎళ్ళిపోయేది మీ వెయిట్ ఫ్యాట్ బర్న్ అవ్వట్లేదు. మీ వాటర్ హైడ్రేషన్ లూజ్ అవుతున్నది బాడీలో నుంచి. కాబట్టి మీకు వెయిట్ లాస్ కనిపిస్తది. బట్ అది రైట్ వెయిట్ లాస్ కాదు. ద మినిట్ మీరు రెగ్యులర్ డైట్‌కి షిఫ్ట్ అవ్వంగానే మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయిపోతారు. సో, అది ప్రాపర్ వెయిట్ గెయిన్ కాదు. వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే బాడీకి కావాల్సిన ఇనఫ్ న్యూట్రిషన్ ఇచ్చి ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని బర్న్ చేయాలి. బర్న్ చేయడం ఈస్ ద ఓన్లీ వే టు లూజ్ ఫ్యాట్. దేర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్స్ ఏమీ లేవసలు. మీకు 100 డయట్లు చెప్పనివ్వండి, 100 రకాలుగా ఎవరైనా. బాడీలో ఉన్న ఎనర్జీ లూజ్ అవ్వాలి అంటే నువ్వు బర్న్ చేయాలి. అంతే. ఈదర్ యూ యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్
ఆర్ యూ యూజ్ ఇట్ ఇన్ ద ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం లాంటిది, ఆర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా కొంతమందికి. ఇప్పుడు అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బర్న్ అవుతుంది వాళ్ళ యాక్టివిటీస్‌లోని. వాళ్ళు ఎళ్లి స్పెషల్‌గా జిమ్‌లో ఎక్సర్సైజ్‌లు చేయాల్సిన అవసరం లేదు. బట్ మన లైఫ్ స్టైల్ అట్లా దానికి కండ్యూసివ్ లేకపోతే యూ హావ్ టు ఇన్కార్పొరేట్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, కార్డియో అండ్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ బర్న్ ద ఎక్సెస్ క్యాలరీస్ ఇన్ ద బాడీ అండ్ లూజ్ వెయిట్. దట్స్ అ రైట్ వే. అట్లా లూజ్ అయిన వెయిట్ గెయిన్ అవ్వరు. అన్‌లెస్ మళ్ళీ డయట్‌ని డ్రాస్టిక్‌గా చేంజ్ చేసి రోజు ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తిని అట్లా చేస్తే తప్ప, ఇట్లా బర్న్ అయిన ఫ్యాట్ గెయిన్ అవ్వడం అనేది చాలా తక్కువ అన్నమాట. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారానికి సరిపడా అబ్బా హ్మ్. నెక్స్ట్ వీక్‌కి ఆలోచన ఉండకూడదు ఫుడ్ గురించి. లేతే మార్నింగ్ లేచి ఏం ప్రిపేర్ చేయాలిరా బాబు అన్న హ్మ్. ఆలోచన ఉండకూడదని చాలా మంది అనుకుంటారు. హుహు. కానీ అనుకుంటారు గానీ చెయ్యరు. హ్మ్. కానీ ఆ చెయ్యాలి అనంటే ఎలా ముందుకు వెళ్ళాలి? అలాగే ఆ వారానికి సరిపడా హ్మ్. ఎలాంటివి ప్లాన్ చేసుకుంటే బెటరు? ఈజీ మెథడ్‌లో చాలా మంది ఇప్పుడు ఈజీగా అయిపోవాలని అవును. చూస్తున్నారు కాబట్టి, అవును. ఆ ఈజీ మెథడ్‌లో వారానికి సరిపడా హ్మ్. మనం ఒక స్కెడ్యూల్ వేసుకోవాలంటే ఏ విధంగా వేసుకోవచ్చు మేడం? సో, దీనికేంటి అంటే అగైన్ వన్ మండే టు ఫ్రైడే మీరేమి, మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? మీ లంచ్ ఏంటి? డిన్నర్ ఏంటి? అనేది ముందే ప్లాన్ చేసేసుకోవాలనమాట. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ నైట్ ఓట్స్ అనుకుందాం. బ్రేక్‌ఫాస్ట్ అది తినాలనుకుంటున్నారు. మీరు వీక్‌లో 3 టైమ్స్. 2 డేస్ స్మూతీ. జస్ట్ సింపుల్ 5 చేయడానికి ఈ ఆప్షన్స్ పిక్ చేసి చెప్తున్నా. బట్ యూ కెన్ పిక్ ఎనీథింగ్. ఆర్ 2 డేస్ ఇడ్లీ అనుకోండి. అండ్ 2 డేస్ ఓట్స్ అండ్ 1 డే స్మూతీ. సో, దానికి అది ప్లాన్ చేసేసుకోవాలి ఫస్ట్. లేకపోతే ఏమవుతుందంటే ర్యాండమ్‌గా ఎళ్తే మనకి ఆల్రెడీ ఇక్కడ చేసేది అయిపోతది. మళ్ళీ వెడ్నెస్‌డేకొచ్చేసరికి నేను ఏం తిన్నాను? నేను ఏం తినాలి? విల్ గెట్ ఇంటు దట్ కన్‌ఫ్యూజన్ మళ్ళీ. సో, ఫస్ట్ ఆ ప్లాన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత అట్లానే సేమ్ థింగ్ ఫర్ లంచ్. డే 1 ర్యాప్, శాండ్‌విచ్, పరాఠా, రైస్, పెరుగన్నం, వాటెవర్ యూ ప్లాన్ టు టేక్. జస్ట్ ప్లాన్ థట్. అండ్ దెన్ సేమ్ థింగ్ విత్ డిన్నర్స్. అది చేసిన తర్వాత స్నాక్స్. సో, వన్స్ యూ హావ్ ఆ మీల్ ప్లాన్ ఒకటి మనకుంటే, దాని ప్రకారం మీరు ఇంగ్రీడియెంట్స్ తెచ్చుకోవచ్చనమాట. సో, గ్రోసరీ లిస్ట్ చేసేసుకొని ఏమేవి తెచ్చుకోవాలి అనేది తెచ్చేసుకోవచ్చు. దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్లా లిస్ట్ లేకుండా ర్యాండమ్‌గా సూపర్ మార్కెట్‌కెళ్ళిపోతే ఏది కనబడితే అది కొనేస్తుంటాం. అది లిస్ట్ ఉందనుకోండి మీకు, ఓకే. నాకు ఈ వీక్‌లో ఇవి కావాలి అన్న లిస్ట్ ఉంటే ఇట్స్ ఈజీ టు పిక్ అండ్ సేవ్ మీ టైమ్ సేవ్ అవుతుంది. సో, దాని ప్రకారం తెచ్చుకోవచ్చు. ఇంకోటేంటి అంటే ప్రోటీన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చోలే చేయాలనుకుంటున్నారు, ఆర్ స్ప్రౌట్స్ చేయాలనుకుంటున్నారు, ఆర్ మీకు పెరుగు, లైక్ మీ స్మూతీస్‌కి కానీ, పెరుగన్నం కానీ, పెరుగు కావాలి. అండ్ ఇడ్లీకి బ్యాటర్ కావాలి. ఇట్లాంటి ప్రిపరేషన్స్ అన్నీ మీరు వీకెండ్ డేలో చేసుకోవాలి. ఆర్ లేకపోతే వెజిటబుల్స్ కట్ చేసి చాప్ చేసి పెట్టేసుకోవడం, పెరుగు ఆల్రెడీ చేసి పెట్టుకోవడం, ఆర్ బ్యాటర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, ఈ స్ప్రౌట్స్‌కి సోక్ చేసి పెట్టుకోవడం. ఇట్లాంటివన్నీ, పన్నీర్ ఉంటే ఆల్రెడీ క్యూబ్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోవడం. ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేస్తే వీకెండ్ రోజు ఏమవుతుందంటే వీక్ డేకి ఈజీగా అయిపోతుందనమాట. ఈ ఓవర్ నైట్ ఓట్స్ అనుకున్నాం కదా! అట్లాంటివి ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోవడం. అట్లా చేస్తే ఇట్ విల్ బి ఈజీ. వీక్ డేలో మనకి ఆలోచించాల్సిన పనుండదు. ఓకే. మండే రోజు ఏం తింటారో మీకు తెలుసు. ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుంది. సో, తీసేసుకొని ఎళ్ళిపోతారు. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ బిఫోర్ హ్యాండ్ అండ్ గో అహెడ్ విత్ యువర్ ప్లాన్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్లానింగ్ ఇంపార్టెంట్. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఎంత వర్క్ చేసినా ఆ హ్మ్. ప్లేస్‌లో ఆహారం ఎంత ఇంపార్టెంటో, వర్క్ ఇంపార్టెంటు. అలాగే ఆ వర్క్ ఈ 2 కంబైన్ చేస్తే దీనన్నిటి కోసం డబ్బు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి, మీ మాటల్లో హ్మ్. ఇప్పుడు ఆహారాన్ని ఎంత సమతుల్యతతో మీరు తీసుకోవాలని చెప్పారో, ఎంత హ్మ్. హెల్తీగా తీసుకోవాలని చెప్పారో, అదే డబ్బు ఎంత మంచిగా సేవ్ చేసుకోవాలి, హ్మ్. ఎలా మీల్ సేవ్ ప్రిపరేషన్. చేసుకుంటే మంచిది, హ్మ్. అసలు ఏంటి అనేది యాహ్! దీని గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ మాటల్లో. అవునండి. ఇప్పుడు మీల్ ప్లానింగ్ అనంగానే ఓకే. మనం అన్నీ యాడ్ చేసేసుకుంటాం. కొన్ని స్మూతీలని, అదని, ఇదని అన్నీ యాడ్ చేసేసుకునేసరికి మీరన్నట్టు అది ఓవర్ బడ్జెట్ ఎళ్ళిపోయి, ఎక్కువ ఎక్కువ ఎగ్జాటిక్ ఇంగ్రీడియెంట్స్ కొని అవి ఎక్స్‌పెన్సివ్‌వి తీసుకొని అట్లా చేస్తుంటారు. అది అవసరం లేదు. యూ డోంట్ హావ్ టు డూ దట్. లోకల్‌గా మనకి దొరికే వాటిని యూజ్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్. మీ వెజిటబుల్స్ అవ్వనివ్వండి, మీ ఫ్రూట్స్ అవ్వనియండి, మీ నట్స్ అవ్వనివ్వండి, ఈ
నట్స్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసిన నట్స్ అవసరం లేదు. మన దగ్గర లోకల్‌గా దొరికే ఆల్మండ్స్, మళ్ళీ పిస్తాచియోస్, కిస్మిస్, డేట్స్ ఇవన్నీ మన దగ్గర కూడా దొరుకుతాయి. అట్లాంటివి యూ కెన్ హ్యావ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇవి ఇంపోర్టెడ్, మళ్ళీ ప్యాకేజ్డ్, ఇట్లాంటి స్నాక్స్ ఇవి కాకుండా లోకల్‌గా దొరికేవి మనం తీసుకుంటే ఏంటి అంటే యూ కెన్ సేవ్ మనీ అట్ ద సేమ్ టైమ్ మీకు న్యూట్రిషన్ కూడా దొరుకుతుంది. సేమ్ థింగ్ విత్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఈ పెద్ద సూపర్ మార్కెట్‌లోనే తీసుకోవాలి అట్లా ఏమి ఉండదు. ఫ్రెష్ వెజిటబుల్, ఫ్రెష్ ప్రొడ్యూస్ మీకు రైతు బజార్‌లలో ఉంటాయి. ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా అమ్ముతారు కదా ఇక్కడ బయట మనకి ఇండియాలో. సో, అట్లాంటి వాళ్ళ దగ్గర ఫ్రెష్ వెజిటబుల్స్ మీరు ఆల్వేస్ తీసుకోవచ్చు. రోజు వాళ్ళొచ్చి తీసుకొనొచ్చి అమ్ముతుంటారు మనకి. చిన్న చిన్న మార్కెట్స్ లాగా పెట్టి. సో, అట్లాంటి ప్లేసెస్‌లో అయితే లోకల్‌గా ఫుడ్ దొరుకుతుంది. అది ఫ్రెష్‌గా ఉంటుంది. వాటికి ఎక్కువ పెస్టిసైడ్స్ అట్లాంటివేమి వాళ్ళు యూజ్ చేయరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ప్రైస్ కూడా మీరు పెద్ద సూపర్ మార్కెట్స్‌లో పెట్టిన దానికన్నా కాకుండా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సేవ్ మనీ ఈస్ ఈ లాస్ట్ మినిట్ బయింగ్ ఉంటుంది కదా! అది అవాయిడ్ చేయాలనమాట. సో, మనము ప్రిపేర్ చేస్తున్నాం. సడెన్‌గా ఏదో ఒక ఇంగ్రీడియెంట్ ఉండకపోవడం ఏదో ఒకటైతే ఫోన్ యాప్ తీసేసి కొనేసేస్తుంటాం. సో, దట్ ఈస్ అది కొంచెం ప్లానింగ్ చేసుకుంటే అది అవాయిడ్ చేయొచ్చనమాట. యూజువల్లీ అట్లాంటి వాటికే మనం ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తుంటాం. సో, వెన్ యూ కమ్ టు మీల్ ప్లానింగ్‌కి వచ్చినప్పుడు సేవింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యాస్ వర్కింగ్ వుమెన్. మనం అవన్నీ వీ హావ్ టు టేక్ కేర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి విదిన్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి మీల్స్ కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ హియర్ అండ్ దేర్, లైక్ బయింగ్ లోకల్ ఫుడ్స్ అండ్ అవాయిడింగ్ లాస్ట్ మినిట్ పర్చేజెస్. కొన్ని బల్క్‌లో తీసుకొని యూ కెన్ సార్ట్ ఇట్ అండ్ యూజ్ ఇట్ కొన్ని ఎక్కువ రోజులకి. లైక్ మీ దాల్స్ అవనివ్వండి, బీన్స్ అట్లాంటివి బల్క్‌లో కూడా తీసుకుంటే మీకు ఇట్ సేవ్స్ మనీ అన్నమాట. సో, మంచి ఆహారం కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అస్సలు అంతా మన లేదు. దగ్గరలోనే ఉంది. అది కూడా తక్కువ ధరలోనే మనం హెల్తీగా ఉండొచ్చంటారు. యెస్. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే నైట్ టైమ్ విషయానికొస్తే హ్మ్. ఓకే. అన్నం అయితే తింటాము. హ్మ్. హాయిగా నిద్రపోవాలి. మార్నింగ్ అంతా కష్టపడ్డాము. హ్మ్. కడుపు నిండా హ్మ్. తిన్నాం కాబట్టి హాయిగా కంటి నిండా నిద్రపోవాలని అందరూ అనుకుంటారు. ఆ! కానీ ఆ నిద్రపోయే టైంలో ఏదైతే ఉందో కొందరి పరంగా కొన్ని కొన్ని అలవాట్లుంటాయి. హ్మ్. అబ్బా! నిద్ర పట్టట్లేదు ఏదన్నా స్నాక్ తిందాము లేకపోతే ఏదన్నా టీ తాగుదాము ఆ టైంలో. ఆ! కొందరికి అలవాట్లుంటాయి కదా మేడం. అవును. సో, ఇలాంటి వాళ్ళు ఆ నైట్ టైమ్‌లో హ్మ్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఆ క్షణం వితిన్ సెకండ్స్‌లో వాళ్ళకి అయిపోవాలి అని చెప్పి. రైట్. కరెక్ట్. దట్స్ అ వెరీ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే చాలా మందికి మనము ఎర్లీగా డిన్నర్ చేసేయాలి అని చెప్తాం కాబట్టి ఎర్లీగా చేసేస్తారు. బట్ పడుకోకపోయేసరికి ఆకలేస్తుంది అండ్ అగైన్ ఏదైనా తినాలి. అట్లాంటి టైంలో జనరల్లీ వాట్ ఐ రికమెండ్ ఇస్ ఎక్కువ అగైన్ 100 క్యాలరీ కన్నా ఎప్పుడు స్నాక్ ఎక్కువగా తీసుకోవద్దండి. సో, అదొక రూల్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈజీ స్నాక్స్. సో, యోగర్ట్స్ ఇప్పుడు మనకి గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతుంది. ఓకే. అది మన సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆర్ రెగ్యులర్ యోగర్ట్ ఒక బౌల్ ఆఫ్ యోగర్ట్. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్లింగ్ కానీ ఉంటుంది. చాలా మంది ఆ టైంలో ఆ యోగర్ట్ తిన్నప్పుడు అమ్మో! వెయిట్ పెరుగుతాము. నైట్ టైమ్ అందులోను పెరుగు చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఎందుకు మరి హ్మ్. అది? అది ఒక అపోహ. అట్లా అవాయిడ్ అంటే కొంతమంది సర్దవుతుంది ఆర్ లేకపోతే రాత్రి పూట పెరుగు తినకూడదు అట్లా అంటారు. బట్ దేర్ ఈస్ నథింగ్ లైక్ యాహ్! పెరుగు ఇస్ అ వెరీ గుడ్ ప్రోబయోటిక్ ఉంటుంది దాంట్లో అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ కాబట్టి నైట్ ఒక 1 కప్ యోగర్ట్ ఇట్స్ గుడ్ ఫర్ అ స్నాక్ ఆర్ సాలడ్. చాలా మందికి ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో అంత హెల్తీగా తినాలనిపించదు. సో, యోగర్ట్ ఇస్ వన్ గుడ్ థింగ్. ఇట్ విల్ సాటిస్ఫై యువర్ క్రేవింగ్ అన్నమాట. యాపిల్స్ ఆర్ ప్రూవెన్ టు ఆ టైమ్ ఆఫ్ ద డేలో యాపిల్ తింటే ఇట్ విల్ హెల్ప్ విత్ యువర్ క్రేవింగ్స్. రీసెర్చ్ ప్రూవ్డ్ దట్ అన్నమాట. సో, యాపిల్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ స్నాక్ ఫర్ దట్ టైమ్ ఆఫ్ ద డే. ఇంకోటి మఖానా. యాహ్! దట్ ఈస్ వెరీ లైట్ అండ్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. ఈజీగా తినేయొచ్చు. దాన్ని రకరకాలుగా చేయొచ్చు. దాన్ని మీరు లడ్డులా చేయొచ్చు. దాన్ని స్నాక్ లాగా చేసుకోవచ్చు. దాని మీద ఫ్లేవరింగ్ ఏసుకోవచ్చు. చాలా వర్సటైల్ ఉంటుంది మఖానా కాబట్టి. యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. లేకపోతే ట్రెడిషనల్ ఫుడ్స్ లైక్ మీకు మనకు నువ్వుల లడ్డు ఆర్ పల్లి లడ్డు ఇట్లాంటివి చిన్న సైజ్ నాట్ ఇట్లా పెద్ద పెద్దవి కాదు. లైక్ మీడియం సైజ్ వన్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఆప్షన్ అండి ఫర్ స్నాక్ ఎట్ దట్ టైమ్.
అండ్ ఇప్పుడు మోడర్న్ ఉమెన్‌కి అంటే ఐ సజెస్ట్ చియా పుడ్డింగ్. చియా సీడ్స్ ఉంటాయి కదా! అది సోక్ చేసి యోగర్ట్‌లో అది అగైన్ యూ కెన్ ప్లాన్ ఇట్ బిఫోర్. మీకు ఓకే. నాకు వీక్ డేస్‌లో ఒకవేళ రాత్రి నాకు స్నాక్ కావాలంటే అనని యూ కెన్ ప్లాన్ అహెడ్. అది సోక్ చేసేసి యోగర్ట్‌లో పెట్టేస్తే అండ్ అది కూడా ఇట్స్ అ వెరీ గుడ్. దానిపైన లైట్‌గా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ drizzle సమ్ హనీ టేస్ట్ కోసం. నాట్ టూ మచ్. లిటిల్ బిట్. అండ్ సమ్ నట్స్. సో, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్నాక్ ఫర్ ద నైట్ టైమ్స్. ఓకే. ఫైనల్లీ మ్యామ్, మనం ఐ న్యూస్ వ్యూవర్స్‌కి ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి చాలా ఉపయోగపడేటట్టుగా వర్కింగ్ ఉమెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ మీ మాటల్లో వాళ్ళకి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వండి మేడం షార్ట్‌కట్‌లో. సో, వర్కింగ్ విమెన్ డయట్ ఈజ్ నాట్ వాళ్ళకొక్కళ్ళకే కాదండి. వాళ్ళ డయట్ అనేది మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇంపార్టెంట్. బికాజ్ యాస్ ఎ విమెన్ మనం మొత్తం ఫ్యామిలీని నడుపుతాం కాబట్టి మన డయట్‌ని మనం కంట్రోల్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, దాంట్లో ప్లానింగ్. సో, ప్లాన్ యువర్ మీల్స్. మీ మీల్స్ అన్నీ మీ వీక్ డేస్‌కి ఏమేమి కావాలో ఆ మీల్స్ అన్నీ ముందే ప్లాన్ చేసేసి పెట్టేసుకొని, మీకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ముందే తెచ్చి పెట్టేసుకొని, ప్రిపరేషన్స్ చేసేసి పెట్టేసుకుంటే ఈ వీక్ డేస్‌లో మీకు ఈజీ అవుతుంది ఫాలో అవ్వడం అనేది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ సేవింగ్, బీయింగ్ స్మార్ట్, విచ్ వి విమెన్ ఆర్ ఆల్రెడీ వెరీ స్మార్ట్. సో, జస్ట్ టు యూజ్ అవర్ స్కిల్స్ ఇన్ అ బెటర్ వే అనమాట. సో, ముందే ప్లాన్ చేసేసుకొని ఇఫ్ యూ కెన్ గెట్ దట్ రైట్ కైండ్ ఆఫ్ మీల్స్, ఇట్స్ నాట్ జస్ట్ మీకే కాదు మీ హోల్ ఫ్యామిలీకి ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ చాలా రజని. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆఫ్‌కోర్స్ నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఐ యామ్ గ్లాడ్. థ్యాంక్ యూ మ్యామ్. యూ ఆర్ వెరీ వెల్కమ్. సో చూసారు కదా! ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.